నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, హైప్, కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 78తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇది పార్ట్ 78 77 అని వచ్చింది. తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటే భూమి రావడానికి ఇష్టపడదు. పైగా తనుంటున్నాను అంటే తప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రావడానికి. అసలే ముందు రోజు రాత్రి తను చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకుంటూ విజయ్కి, అద్వైత్కి చెప్తాడు. భూమిని అక్కడికి ఏం చెప్పి తీసుకురావాలో వివరంగా దక్ష్. అద్వైత్, విజయ్ ఇంటికి బయలుదేరుతారు. డిన్నర్ కూడా అక్కడే అని ముందే ఫిక్స్ అయిపోవడంతో నైనీకి ముందే ఫోన్ చేసి చెప్తాడు అద్వైత్. రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటాను అని. ఇంటికి రాగానే అద్వైత్, మా భూమి పుట్టినరోజు కదా రేపు, నైట్ సెలబ్రేషన్ సరదాగా ఈసారి మేమందరం బీచ్ హౌస్ దగ్గర చేయాలని నిర్ణయించుకున్నాం. తనని తీసుకొని ఇప్పుడు మేమందరం వెళ్తున్నాం. నైనీ వాళ్ళు కూడా వస్తారు. డిన్నర్ మాకేమీ వద్దు, అక్కడే డిన్నర్ కూడా అరేంజ్ చేయించాం. ఇప్పుడు బయలుదేరిపోతాం విత్ యువర్ పర్మిషన్ అని అంటాడు నవ్వుతూ అద్వైత్. అన్నీ అరేంజ్ చేసుకొని ఇప్పుడు నా పర్మిషన్ అడుగుతున్నావా అని చిరుకోపంగా అడుగుతారు వైజయంతి గారు. మా నీకు అబద్ధం చెప్పడం మాకు ఇష్టం లేదు, అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ప్రతి పుట్టినరోజుకి తను డల్గానే ఉండడం చూసాంగా, ఈసారి కొంచెం తనని చీరప్ చేయాలని ప్లాన్ చేశాం విజయ్, నేను. పైగా తనకి సముద్రం అంటే చాలా ఇష్టం కదా, కానీ పగలు ఫ్రీగా ఎంజాయ్ చేయదు. అందుకే నైట్ ఫిక్స్ చేశాం. అదే కాక తను మన ఇంటికి వచ్చి 5 ఏళ్ళు నిండిపోతున్నాయి. అది కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. పైగా ఈ ఉరుకులు పరుగులు, ఆఫీసు, ఆ కంప్యూటర్లు, చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంది. కొంచెం రిలాక్స్ కూడా అవ్వాలి అనుకుంటున్నాం. ఎలాగూ కలిసి వచ్చింది వీకెండ్ కదా. ఒక పక్క తన బర్త్డే సెలబ్రేషన్స్ అవుతాయి, ఇంకో పక్క వీకెండ్ ఎంజాయ్మెంట్ అవుతుంది. రేపు ఉదయాన్నే మీరందరూ అక్కడికే వచ్చేసేయండి. సరదాగా అక్కడే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే మేం బయలుదేరతాం అని అంటాడు అద్వైత్. ఓకే వెళ్ళండి, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ వైజయంతి గారు అంటారు. ఎందుకు ఈ టైంలో అక్కడికి, ఇక్కడే చేయొచ్చు కదా, కావాలంటే రేపు ఉదయం వెళ్ళేవాళ్ళం కదా ఆడపిల్లలతో, ఈ టైంలో పార్టీలేంటి అని అడుగుతారు మహాలక్ష్మి గారు. ఊరికినే నానమ్మా, సరదాగా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది మాకు. నీ భయమేంటో అర్థమైందిలే. వయసు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు నైట్ టైం పార్టీలేంటి అని అంటావు. ఇదేం పార్టీ కాదు, సరదాగా చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాం మేం. చాలా రోజులైపోయింది. అసలు సరదాగా కలిసి ఎక్కడికి వెళ్ళడం అవడం లేదు బిజీలో. కాబట్టి ఈ టైంలో భూమి పుట్టినరోజు కూడా ఉందని సరదాగా పెట్టుకున్నాం. ఇంకెంతకంటే ఎక్స్ప్లెనేషన్ నీకు ఇవ్వలేను, కానీ నేను ఫ్రెష్ అయి బయలుదేరుతాను అని అద్వైత్ వెళ్ళిపోతాడు పైకి. మహాలక్ష్మి గారికి అసలు నచ్చడం లేదు ఇదంతా. ఈ మధ్యకాలంలో గమనించడం మొదలుపెట్టారు అందరినీ. అద్వైత్ చనువుగా భూమితో ఉండడం ఆవిడ వేరేగా తీసుకుంటున్నారు. దక్ష్ బాబు మాత్రం ఎవరికీ కనిపించకుండా తన రొమాన్స్ తను కంటిన్యూ చేయడంతో ప్రస్తుతానికి తన మీద మహాలక్ష్మి గారికి ఎటువంటి అనుమానము రాలేదు. అలా అని భూమిని కూడా తప్పు పట్టలేకపోతున్నారు. భూమి అద్వైతతో ఉండే తీరు ఆవిడికి పెద్దగా అనుమానం వచ్చేలా చేయడం లేదు. కానీ అద్వైత్ మాత్రం తనని ప్రేమిస్తున్నాడు అని ఫిక్స్ అయిపోతారు ఆవిడ. ఏదో ఒకరోజు బాంబు పేలుస్తాడు అని అనుకుంటుంది ఆవిడ. కానీ యాక్సెప్ట్ చేయడానికి ఆవిడ మనసు అంగీకరించడం లేదు. ఎలా అయినా ఈ 6 నెలలు అయిపోతే చదువు అయిపోతుంది. వెంటనే భూమికి పెళ్లి చేసేలా చేయాలి. ఈలోపు నేనే సంబంధాలు వెతకడం చూడమని చెప్పాలి అని నిర్ణయించుకుంటారు ఆవిడ. విజయ్ ఇంట్లోకి రావడమే, భూమి నాకు డిన్నర్ ప్రిపేర్ చేయకు, నేను ఆద్య, అద్వైత్, నైని సరదాగా డిన్నర్కి వెళ్ళాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం అని అంటాడు. ఓకే అన్నయ్య, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని అంటుంది భూమి చిన్న స్మైల్తో. ఇవాళ పౌర్ణమి కదా, అలాగే రేపు వీకెండ్ కాబట్టి బీచ్లో టైం స్పెండ్ చేసి మన బీచ్ హౌస్లోనే ఈ నైట్ ఉండిపోవాలి అనుకుంటున్నాం. ఇంటికి రాను నేను. నాన్న కూడా ఏదో సర్జరీ ఉంది, లేట్ అవుతుంది అన్నారు.
అని ముందే విజయ్ హర్ష గారికి విషయం చెప్పడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూమికి అలా చెప్పేసి, మరి నువ్వొక్కదానివే ఉండగలవా అని అంటాడు విజయ్ భూమి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. నాకేం భయం అంటుంది భూమి. కానీ వెంటనే ముందు రోజు దక్ష చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. రేపు నీ పుట్టినరోజు, నువ్వు నేను మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నాగా. రేపు రాత్రి మొత్తం నీ రూమ్లోనే నేనుంటాను. నిన్ను నేను మాత్రమే విష్ చేయాలి ఫస్ట్. మంచి గిఫ్ట్ ఇవ్వాలి నీకు అని అల్లరిగా అంటూ దక్ష చెప్పిన మాటలు గుర్తుకు రాగానే, వామ్మో వీళ్ళెవరూ ఉండట్లేదు అంటే ఆయన కంపల్సరీ వచ్చేస్తారు, ఏం చేయాలి అని గోళ్ళు కొరుక్కోవడం మొదలు పెడుతుంది ఆలోచిస్తూ. ఏంట్రా మాతో తీసుకువెళ్దామంటేనేమో మా మధ్యలో నువ్వు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు. మా ప్రైవసీ కోసం మేం పక్కకు పోతే నువ్వు ఒక్కదానివే అయిపోతావు. పోనీ దక్ష వస్తే వాడితో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు నువ్వు అనుకుంటే వాడు రావడం లేదు, ఇంకా ఆఫీస్లోనే ఉన్నాడు. ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఉందని. వచ్చేసరికి వాడికి ఏ టైం అవుతుందో తెలీదు. కావాలనే ఉన్నట్టున్నారు ఆఫీస్లో ఆయన అనుకున్నది చేయడానికి అని. అన్నయ్య బీచ్ అంటున్నారు, పైగా పౌర్ణమి రోజు బీచ్ చూడడం నాకు కూడా సరదా. మీ ప్రైవసీకి నేనేమి డిస్టర్బెన్స్గా ఉండను, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చుగా అని ఇక తప్పక అంటుంది భూమి. ఆ క్షణం తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న సంగతి మర్చిపోయింది. కేవలం దక్ష కావాలనే వీళ్ళని వెళ్ళమని చెప్పుంటాడు, ఇక్కడికి వచ్చేస్తాడు అన్న అనుమానంతోనే భూమి వాళ్ళతో వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. మరి ఒక్కదానివే కాసేపు ఉండగలవా అడుగుతాడు విజయ్. అక్కడ టీవీ ఉందిగా, నేను టీవీతో కాలక్షేపం చేస్తాను, మీరు మీ పార్ట్నర్స్తో చేసుకోండి అని అంటుంది భూమి. సరే అయితే బయలుదేరు, తొందరగా వెళ్దాం అంటాడు నవ్వుతూ. ఓకే 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను అని పైకి వెళ్తుంది. మా పెద్ద బావకి భూమి ఎలా అయితే మాట వింటుందో మొత్తం తెలుసు. తన గురించి ఆలోచిస్తాడు కానీ మనసులో ఉన్నది ఏది చెప్పడు. కానీ బాగా కొడుతుంది భూమి మీద తనకి ప్యార్ మొదలైందని. ఇవాళ ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటాడు విజయ్. అందరూ బయలుదేరి అక్కడి నుంచి నైని వాళ్ళ ఇంటికి వెళ్ళి నైనీని కూడా పికప్ చేసుకొని బీచ్ హౌస్కి బయలుదేరుతారు. అమ్మయ్యా, ఇంకా ఆయన వచ్చినా నేను కనిపించను, ఇక్కడికి వచ్చినా వీళ్ళందరితో ఉంటాను కాబట్టి ఆయన అస్సలు చొరవ తీసుకోలేరు, లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇక పుట్టినరోజు వంక చెప్పి ఏమేం చేసేవాళ్ళో తప్పించుకున్నాను అనుకుంటుంది కారులో నవ్వుకుంటూ కూర్చున్న భూమి. విజయ్ బయలుదేరాము అని మెసేజ్ పెట్టింది చూసి సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ, నాకు తెలుసు నల్లత్రాచు, నేనుండను అనుకొని బయలుదేరుంటావు, నీకిస్తాగా కరెక్ట్గా టైంకి షాక్ అని నవ్వుకుంటూ అప్పటికే తను షాపింగ్ చేసి తన కోసం కొన్న చీరని తడిమి చూస్తూ, ఈసారి నీకు ఫస్ట్ విష్ నేనే చేయాలి, ఫస్ట్ గిఫ్ట్ నేనే ఇవ్వాలి, ఇది ఫిక్స్ అని అనుకుంటూ అక్కడి నుంచి బీచ్ హౌస్కి బయలుదేరుతాడు దక్ష్. ముందే భూమికి కనిపించకూడదని నిర్ణయం తీసుకోవడంతో డిన్నర్ కూడా చేసేసి బయలుదేరుతాడు. ఆఫీస్కి దగ్గరలోనే ఉండడంతో ముందు దక్ష్ చేరిపోతాడు అక్కడికి. అప్పటికే టెర్రస్ మీద తను చెప్పిన ఏర్పాట్లు చేసిన మనుషులు దక్ష్ రాగానే ఒకసారి మొత్తం చెక్ చేసి సాటిస్ఫాక్షన్ అయ్యి ఓకే అని వాళ్ళకి మనీ ఇచ్చేసి పంపించేస్తాడు. అదంతా ఒకసారి చూసి, మన పెళ్ళయ్యాక ఇది నీ మొదటి పుట్టినరోజు, ఈ పుట్టినరోజు నీకు టెన్షన్గానే ఉంటుంది, ఆ టెన్షన్ పోగొట్టి మళ్ళీ పుట్టినరోజు నాటికి నీ భయాలన్నీ కూడా పోగొట్టి నిన్ను మిస్సెస్ భూమిక దక్షత్గా ప్రపంచానికి పరిచయం చేయాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేసి తను ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ప్రస్తుతం భూమి బయట ఏ హోటల్లో డిన్నర్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి బీచ్ హౌస్లోనే డిన్నర్ ఏర్పాట్లు కూడా చేయడంతో డైరెక్ట్గా బీచ్ హౌస్కి చేరుకుంటారు. భూమికి ఏమాత్రం అనుమానం రాకుండా దక్ష్ వచ్చిన కారు లోపలికి వెనక వైపున పార్క్ చేసేస్తాడు. డిన్నర్ బయట కాదా, ఇక్కడే ఏర్పాటు చేశారా అని అడుగుతుంది లోపలికి రాగానే గార్డెన్లో స్పెషల్గా డిన్నర్ ఏర్పాట్లు చేయడం చూసిన భూమి. బయట అయితే సరదాగా మనం ఎంజాయ్ చేయలేం కదా, అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం అని అంటాడు విజయ్. సరే మీ జంటలు సరదాగా ఎంజాయ్ చేయండి, నేను నా ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని వెనకకు వెళ్ళి బీచ్ చూస్తూ కూర్చొని తింటాను అని అంటుంది భూమి. తినే దగ్గర మేమేం ప్రైవసీ కావాలని అడగలేదులే కానీ
నోరు మూసుకొని కూర్చో అని అంటుంది ఆద్య. ఏం పర్వాలేదు, నేనేం ఫీల్ అవడం లేదులే, మీరు సరదాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఒక ప్లేట్లో ఫుడ్ వడ్డించుకొని తనకిష్టమైన సముద్రాన్ని చూడడానికి వెనక వైపుగా వెళ్ళి అక్కడున్న బల్ల మీద కూర్చొని తినడం మొదలు పెడుతుంది. భూమి వెనక వైపుకు వెళ్ళింది అని అద్వైత్ దక్షకి మెసేజ్ చేయడంతో సైలెంట్గా రూమ్లో నుంచి బయటికి వచ్చి పైన హాల్లోని వెనక వైపు బాల్కనీకి వెళ్ళి భూమిని చూస్తూ అక్కడే కూర్చుంటాడు దక్ష్. అలా ఒంటరిగా కూర్చొని తినాల్సిన కర్మ నీకెందుకు? ఇష్టమున్నా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నీ ఇష్టాన్ని, ప్రేమని మొత్తాన్ని బయటికి తీస్తాను, తప్పదు ఇంకా అని అనుకుంటాడు దక్ష్ భూమిని చూస్తూ. ఎగిరి పడుతున్న అలలు ఒడ్డుకు చేరి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి ఆ సంద్రంలో కలవడం చూస్తూ, నువ్వు ఎంత ఎగిరి పడ్డా మళ్ళీ వెళ్ళి అందులోనే కలవాలి, కలిస్తేనే అందం కదా అని అనుకుంటూ డిన్నర్ చేస్తుంది భూమి. ఆడపిల్ల కూడా ఎంత ఉన్నత చదువులు చదువుకొని ఎంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నా పెళ్ళి, భర్త, పిల్లలు కూడా ఉండాలి. అప్పుడే ఆడదాని జీవితం పరిపూర్ణమైనట్టు. అర్థం చేసుకునే మగాడు పక్కనుంటేనే అందం ఉన్నట్టు. మరి నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. నేనేం మాట్లాడినా వెంటనే ఇక్కడికి వచ్చేస్తావు కదా అని చిరుకోపంగా అంటుంది భూమి. ఆ మాత్రం రాకపోతే నువ్వు అసలు మారతావా అని వెటకారంగా అంటుంది అంతరాత్మ. ఈ రోజుకి నన్ను ప్రశాంతంగా వదులు తల్లి, కొంచెం ప్రశాంతంగా ఉన్నానిక్కడ అని అంటుంది భూమి. సర్లే కానివ్వు, ఎంత చెప్పినా రావాల్సిన వాళ్ళు వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ అని అంటూ అంతరాత్మ సైలెంట్ అయిపోతుంది. దక్ష్ చిన్నగా ఆ బాల్కనీలో నుంచి ఉన్న ఇనుప స్టెప్స్ మీద నుంచి కిందకి దిగి భూమి వెనుకగా వెళ్తాడు. తను కూర్చున్న బల్ల వెనక మోకాలెత్తులో గుబురుగా అల్లుకున్న క్రోటన్ పొదలు ఉండడంతో అక్కడ ఉండే లైట్ ఆపి కాసేపు భూమిని ఆడుకోవడానికి డిసైడ్ అయిపోతాడు. చిన్నగా భూమి వెనక్కి వెళ్ళి ఆ పొదల మధ్యలో సెటిల్ అయి నీకోసం ఏమేం చేయాల్సి వస్తుంది నల్లత్రాచు అని అనుకుంటాడు. దక్ష్ అక్కడికి వచ్చిన దగ్గర నుండి భూమి గుండెల్లో అలజడి మొదలవడంతో ఏంటి నాకు ఇలా అవుతుంది? రాక్షస్ నా దగ్గరగా ఉన్నప్పుడే కదా ఇలా అవుతుంది, వచ్చారా ఏంటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది గబుక్కున. మామూలుగానే ఉండడంతో మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఆఫీస్లో ఉన్నారన్నారు కదా, ఇప్పటిదాకా ఆలోచించానుగా, అందుకే అలా అనిపించిందేమో అనుకొని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం, కాసేపు ఇక్కడే బాగుంది అని అక్కడే కూర్చుంటుంది. 2 నిమిషాలు సైలెంట్గా ఉండి భూమి వీపు మీద చిన్నగా తన వేళ్ళని ఆడిస్తాడు దక్ష్. ఉలిక్కి పడి బల్ల మీద నుంచి లేచి వెనక్కి చూస్తుంది. చీకటిగా ఉండడం, పైగా గుబురు పొదలు ఉండడంతో ఆ వెనక ఏమున్నదో కనిపించదు. ఓన్లీ పున్నమి వెన్నెల మాత్రమే అక్కడ పరుచుకొని ఉంటుంది. ఇదేంటి, ఆ స్పర్శ ఆయనదే కదా, వచ్చారా, వస్తే కనిపించాలి కదా అని మొత్తం ఒకసారి చూసి ఈ చిట్లేమైనా తగిలి ఉంటాయి, ఆయన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది కదా, అందుకే అలా అనిపిస్తుందేమో అని తనలో తానే పైకి మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. మళ్ళీ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉందిలే నీకు, నీ కళ్ళు నన్ను వెతకడం చూశాను కానీ ఒప్పుకోవుగా, మెంటల్ అని అనుకుంటాడు దక్ష్. ఈ 6 నెలల్లో దక్ష్ చేసిన అల్లరికి అలవాటు పడిపోయింది భూమి. ఎంత అలవాటు పడిపోయింది అంటే ఒక్కరోజు దక్ష్ తనని తాకకపోయినా ఏదో మిస్ అయిన ఫీలింగ్. దక్ష్ తనకి కనిపించకపోతే తన కోసం ఎదురు చూస్తుంది, కానీ మనసులో ఉన్నది మాత్రం ఏమిటనేది బయటికి చెప్పదు. దక్ష్ దగ్గర కూడా ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈయన మాత్రం వర్క్ వర్క్ అనుకుంటారు, అసలు రెస్ట్ తీసుకోరు. భోజనం చేశారో లేదో ఫోన్ చేసి అడుగుదామా? వద్దులే, ఇక అలా చేశాను అంటే నన్ను మామూలుగా ఆడుకోరు అని మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంటాడు దక్ష్. ఈసారి చిన్నగా భూమి నడుము మీద వేళ్ళని ఆడిస్తాడు దక్ష్. వెంటనే మళ్ళీ లేచి నిలబడి పొదల వెనక చూస్తుంది అనుమానంతో. అక్కడ మనిషి కనిపించకపోవడంతో దక్ష్ సార్, మీరొచ్చారు కదా అని అడుగుతుంది భూమి. కానీ అక్కడ మనిషి ఉన్నట్లు ఏ ఆనవాళ్ళు లేకపోయినా తన గుండె, తను ఫీల్ అయిన స్పర్శ
దక్షు ప్రెజెన్స్ చెబుతుంటే అది నిజం అని అనిపిస్తుంటే అక్కడ చుట్టూ వెతకడం మొదలు పెడుతుంది. భూమి కొంచెం ముందుకు వెళ్ళి వెతకడం మొదలు పెట్టేటప్పటికి ఆ పొద నుంచి పక్కకి చీకట్లోకి వెళ్ళి హైడ్ అయిపోతాడు దక్ష్. చుట్టూ ఒకసారి చూసి, మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది, వాళ్ళని అడుగుదాం, ఒకవేళ వచ్చారేమో, ఈయనకి అలవాటే కదా ఇలా నన్ను ఆడుకోవడం అని అనుకొని లోపలికి వెళ్దామని అనుకుంటుండగానే వాళ్ళే అటువైపు రావడం చూసి, దక్ష సార్ వచ్చారా అని అడుగుతుంది. అన్నయ్య ఏదో చేసినట్టున్నాడు అని అద్వైత్ నవ్వుకొని, అన్నయ్య రాలేదే, ఎందుకు అన్నయ్య గురించి అడుగుతున్నావు, మిస్ అవుతున్నావా అన్నయ్యని అని అడుగుతాడు అద్వైత్. ఆహా, అదేమీ లేదు, వచ్చినట్టుగా అనిపిస్తే అని అంటుంది భూమి. రాకుండానే అన్నయ్య వచ్చినట్టుగా ఎందుకు అనిపిస్తున్నాడు అమ్మా, అసలు మా అన్నయ్య గురించి నీకెందుకు ఆలోచన వచ్చింది అని అడుగుతుంది ఆద్య. అమ్మ తల్లి, వచ్చినట్టు అనిపించింది అన్నాను, దానికి కూడా ఒక్కొక్కరు దీర్ఘాలు తీయకండి, మళ్ళీ మీరిటు వచ్చారెందుకు అని అడుగుతుంది భూమి. పున్నమి వెలుగులో సముద్రాన్ని చూడాలనే కదా వచ్చాం, మరి చూడకుండా ఎలా అని వెనక వైపు గేటు నుంచి వెళ్ళడానికి అటువైపు వెళ్తూ, రా వెళ్దాం అని భూమిని కూడా లాక్కొని వెళ్తారు ఆద్య వాళ్ళు. వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా ఆ స్టెప్స్ మీద నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తాడు దక్ష్. అక్కడి నుంచే భూమిని చూస్తూ కూర్చుంటే పున్నమి వెన్నెలలో అందంగా మెరిసిపోతున్న సంద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ నలుగురికి కొంచెం పక్కగానే నిలబడి తన కాళ్ళని తాకుతున్న నీళ్లతో చిన్నగా ఆడుకుంటుంది భూమి. అద్దు, నాకు చిన్న అనుమానం ఎప్పటి నుంచో ఉంది, అడుగుదామంటే నువ్వు మళ్ళీ అనుమానమా అంటావని ఆగిపోయాను, అడగనా అని అంటుంది నయని. నీకు అనుమానాలు రాకపోతే ఆశ్చర్యం గాని, వస్తే ఏముందులే, అడుగు, ఏంటి విషయం అంటాడు అద్వైత్. మీ అన్నయ్య భూమిని ఇష్టపడుతున్నారు కదా అని అడుగుతుంది. ఆ అనుమానం ఎందుకు వచ్చిందో అని అంటాడు అద్వైత్. ఏమో, తనతో తనుండే విధానం అలా అనిపించింది, అలాగే ఇవాళ ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది కూడా ఆయనే కదా అని నా అనుమానం. అయితే వెళ్ళి మా అన్నయ్యని అడుగు, మీకు భూమి అంటే ఇష్టమా అని నవ్వుతూ అంటాడు అద్వైత్. వద్దులే బాబు, నాకెందుకు అని సైలెంట్ అయిపోతుంది నయని. ఇంకా అన్నయ్య పెళ్లి గురించి అనౌన్స్ చేయకపోయినా ప్రేమ గురించి అనౌన్స్ చేస్తే బాగుంటుందేమో, వీళ్ళందరి కోరిక కూడా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే కదా అని వెంటనే ఫోన్ తీసుకొని టెక్స్ట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్యకి అదే విషయం. దక్ష్ అది చూసి, ఇవాళ నీ ఫ్రెండ్ నోటి నుంచి నేనంటే తనకిష్టమని చెప్పించడానికి రెడీ అయ్యానులే అని తిరిగి మెసేజ్ చేస్తాడు దక్ష్. వెంటనే ఒక కాల్ చేసి వస్తాను అన్నయ్యకి అని చెప్పి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళి, నిజమా అన్నయ్య అని అడుగుతాడు అద్వైత్. హా, మేడం అస్సలు ఓపెన్ అవ్వడం లేదు, ఇలా అయితే కష్టం, అందుకే ఓపెన్ అయ్యేలా చేస్తాను అని అంటాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మరి దక్ష్ తను అనుకున్నది చేస్తాడా, భూమి ఓపెన్ అవుతుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి యార్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి ఎలా స్పందిస్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.